హాయ్ అండి, హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పావని తెలుగు వ్లాగ్స్. ఇవాళ నేను మీకు చికెన్ గ్రేవీ కర్రీ చూపించబోతున్నాను. ఈ చికెన్ గ్రేవీ కర్రీ చపాతీలోకైనా, దోశలోకైనా, రైస్లోకైనా చాలా బాగా సూట్ అవుతుందండి. సపరేట్గా మనం గ్రేవీ ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. గ్రైండర్తో పని లేకుండా గ్రేవీ థిక్గా రావాలి అనుకుంటే ఇలా ట్రై చేయండి. 10 నిమిషాల్లో ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు. ముందుగా చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి. నేను కేజీ చికెన్ తీసుకుంటున్నాను. అందులో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీరా పౌడర్, గరం మసాలా, చికెన్ మసాలా అన్నీ వేసి మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. గ్రేవీ కోసం ఆనియన్స్, టమాటోస్ తీసుకుంటున్నాం మనం. 4 మీడియం సైజ్ ఆనియన్స్, 3 మీడియం సైజ్ టమాటోస్ తీసుకోవాలి గ్రేవీ కోసం. ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మీరు ఎందులో అయితే చికెన్ చేసుకుందాం అనుకుంటున్నారో ఆ బౌల్ తీసుకొని మీడియం ఫ్లేమ్లోనే పోపు పెట్టుకోవాలన్నమాట. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి అవి కొంచెం చిటపటలాడిన తర్వాత కరివేపాకు వేస్తాము, కర్రీ లీవ్స్ వేస్తామండి. పోపు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం 2-3 పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ వేయాలి. పచ్చిమిర్చి కొంచెం దూరగా వేయించాలి. అది కొంచెం దూరగా వేయిస్తేనే మనకి ఫ్లేవర్ అనేది వస్తుంది. మనం ఏది కూడా పేస్ట్ యూస్ చేయట్లేదు కాబట్టి సరిగ్గా వేగితేనే కర్రీకి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఒకసారి కదపాలి. చికెన్ గ్రేవీకి ఆనియన్స్ ఎప్పుడైనా పేస్ట్ చేసి వేయకూడదండి. అలా వేస్తే ఆనియన్ ఫ్లేవర్ మన నోటికి అంతగా తగలదు. ఆనియన్స్ తొందరగా వేగాలంటే ముందుగానే కొంచెం పసుపు, ఉప్పు వేసి వేయించుకోవాలి. పసుపు వేయడం వల్ల ఆనియన్స్ కొంచెం తొందరగా వేగుతాయి. ఇలా కొంచెం వేగిన తర్వాత గోల్డెన్ కలర్ రావాలండి. ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోద్ది. కొంచెం సాల్ట్ వేసుకున్నారనుకోండి తొందరగా వేగుతాయి ఆనియన్స్. చికెన్ గ్రేవీకి ఆనియన్స్ చాలా బాగా యూజ్ అవుతాయండి. కంపల్సరీ చికెన్లో ఆనియన్స్ వేయాలి. టమాటోస్ వేయకపోయినా ఆనియన్స్ కంపల్సరీగా యూజ్ చేయాలి. ఇప్పుడు మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అందులో వేసి ఒకసారి కదపండి. ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకోవడం వల్ల చికెన్కి కారం, ఉప్పు, మసాలాలు బాగా దట్టించి పెట్టడం వల్ల చికెన్ బాగా సాఫ్ట్గా ఉడుకుతుంది. ప్లస్ చికెన్ కూడా టేస్ట్ చాలా బాగా వస్తుందండి. ఉప్పు, కారం, మసాలా అన్ని ఫ్లేవర్స్ చాలా బాగా లోపల వరకు వెళ్తాయి అన్నమాట చికెన్లోకి. ఇలా బాగా ఉడకబెట్టుకోవాలి. చికెన్ని ఒక 75% ఉడకబెట్టుకోవాలండి. ఉడకబెట్టుకున్న తర్వాత మనం టమాటోస్ వేయాలి. అప్పటి వరకు 75% ఉడికేంత వరకు మధ్యలో కలుపుతూ ఉండాలి. మూత పెట్టి ఉడకబెట్టుకోవడం వల్ల చికెన్ బాగా ఉడుకుతుంది. ఉడికిన తర్వాత కట్ చేసుకున్న టమాటోస్ కూడా వేసుకొని టమాటోస్ కొంచెం వేగేంతగా కలపాలండి. టమాటోస్ ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు. టమాటో నుంచి కొంచెం గ్రేవీ బయటికి వస్తే చాలండి. టమాటోస్ ఎక్కువ ఉడకడం వల్ల కూడా మనకి గ్రేవీ తక్కువ అయిపోతుంది. ఇప్పుడు అస్సలు వాటర్ యాడ్ చేయకూడదండి. ఎందుకంటే చికెన్లో ఉండే వాటరే సరిపోతుంది ఉడకడానికి. మనకి ఎక్స్ట్రా వాటర్ కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. కొంచెం టమాటోస్, చికెన్ ఒక 70% ఉడికిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. 1/2 గ్లాస్ ఆఫ్ వాటర్ సరిపోతుందండి గ్రేవీకి. ఎక్కువ యాడ్ చేసుకుంటే మళ్ళీ గ్రేవీ ఎక్కువ అయిపోయి జారులాగా అయిపోతుంది అనమాట. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అటు నుంచి ఇటు మిక్స్ చేసిన తర్వాత చికెన్ని కదిలించకూడదండి, అదే ఉడుకుతుంది. ఒక 5 to 10 minutes అలా వదిలేస్తే ఉడికిపోతుంది అనమాట. మిగతా 100% కూడా ఉడికించాలి. బాగా ఉడికింది అని తెలుసుకోవాలంటే ఆయిల్ కొంచెం పైకి తేలుతుందండి. చూసారు కదా, ఆయిల్ కొంచెం పైకి వచ్చిందనమాట. చికెన్ మన బాడీకి మంచి ప్రోటీన్ ఇస్తుందండి. ఇంకా దీంట్లో 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఉంటాయన్నమాట. ఈ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఏం చేస్తాయంటే మన మజిల్ గ్రోత్కి, బ్రెయిన్ గ్రోత్కి అండ్ ఓవరాల్ హెల్త్కి చాలా యూజ్ చేస్తాయన్నమాట. ఇలా కొంచెం ఉడికిన తర్వాత చికెన్ మసాలా వేసి కొద్దిసేపు ఉడికించుకొని లాస్ట్లో కసూరి మేతి వేసి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని 4 to 5 minutes ఉడికిస్తే చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుందండి. మీరు కూడా ట్రై చేస్తున్నారు కదా, ట్రై చేసి ఫీడ్బ్యాక్ కామెంట్లో చెప్పండి.